ఈరోజు నేను టిఫిన్ సెంటర్కి వెళ్ళాను, తినడానికి కాదు వర్క్ చేయడానికి. కానీ తిరిగి వచ్చాక ఓనర్ చెప్పిన ఆన్సర్ ఇప్పటికీ మైండ్లో నుంచి వెళ్ళట్లేదు. షాప్కి వెళ్ళా, ముందు వర్క్ అబ్జర్వ్ చేసా. ఆయన వంట ఎలా చేస్తున్నాడు, ఎలా సర్వ్ చేస్తున్నాడు, ఎలా పార్సిల్ చేయాలి, ఇలా మొత్తం అబ్జర్వ్ చేసా. ముందు వర్క్ అయితే ఏం చేయాల. షాప్ ఇంకా ఇప్పుడే ఓపెన్ చేశారు కాబట్టి కస్టమర్స్ ఎవరు రాలేదు. ఈలోపు అన్నతో ఇంటరాక్ట్ అవుదామని ఇలా అడిగా. ఎన్ని సంవత్సరాలు అనేది షాప్ పెట్టు? నేను 2013 నుంచి స్టార్ట్ ఇదే వ్యాపారమే. నుంచి టిఫిన్ సెంటర్ అయినా వేరేది ఏమైనా పెట్టిండు? అప్పుడు టీవీ మెకానిక్. నేను టీవీ మెకానిక్, బ్రిడ్జ్ కింద టీవీ మెకానిక్. దాంట్లో ఏమి సంపాదించుకోలేదు నేను, ఎందుకంటే అది అంతా మోసం డబ్బులు. అవి టీవీ రిపేరీ ఏం అంటలేదు నాకు అవి. ఇంకా అప్పటి నుంచి నాకు దీనిపైన ఇంట్రెస్ట్ కలిగింది. నేను ముందు నీకు వంట చేసేది వస్తుందా? లేదు లేదు లేదు, అప్పుడే స్టార్ట్ చేశారు? అప్పుడే నేను అయ్యప్ప స్వామి మాల వేసుకుంటుని. ఇంకా అప్పటి నుంచి గుళ్ళో టిఫిన్ చేసేది అది చేసేది నేర్చుకుంటుని. మెల్లంగా నేను టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తుని. దేవుని దయ వల్ల బాగానే నడుస్తుంది. స్టార్టింగ్ లో అంటే సక్సెస్ అవుతుందా లేదా, జనాలు వస్తారా అనేది ఏమన్నా ఉంటది కదా లోపల ఒకటి. అంటే నేను కొన్ని రోజులు కొంత ఇది బుక్ చూసి కొన్ని నేర్చుకున్నాను. చదివినా అన్న బుక్? ఏ బుక్ అన్న? అది వంటది సపరేట్ గా వస్తుండే. వంట గురించి అప్పుడు కొన్నాళ్ళు కొంత ఇబ్బంది పడినాను ఫస్ట్ లో. తర్వాత మెల్లమెల్లంగా ఇంకా అలవాటు అయింది. అది తర్వాత ఒక 1 hour తర్వాత స్లోగా కస్టమర్స్ రావడం స్టార్ట్ అయ్యింది. అటు నుంచి వస్తున్నారు, ఇటు నుంచి వస్తున్నారు. నేను వర్క్లో జాయిన్ అయ్యా, నేను అక్కడ తినే వాళ్ళకి ఇస్తున్నా, ఆయన పార్సల్ చేస్తున్నారు. అసలు ఒక 1-2 గంటల సేపు నాన్ స్టాప్గా కస్టమర్స్ రావడం మొదలుపెట్టారు. ఒక 2 hours నాన్ స్టాప్ వర్క్. ఆయన పార్సల్ కడుతున్నాడు, నేను సర్వ్ చేస్తున్నా, జనాలు వస్తూనే ఉన్నారు. ఆయన కష్టానికి ఫలితంగా వాళ్ళకి చాలా రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. బాగుంది. ఒక మాటల్లో చెప్పాలంటే వీళ్ళ చేతితో చేసింది ఏదైనా కానీ అమృతంలా ఉంటుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ నాకు ఇక్కడ ఎక్కువగా గుర్తుండిపోయే విషయం ఏమిటంటే వాళ్ళ కష్టం కాదు ఇది. ఆయన సర్వ్ చేస్తుంటే ఆవిడ వంట చేయడం, ఆవిడ వంట చేస్తుంటే ఆయన సర్వ్ చేయడం. అప్పుడు నాకు అది షాప్లో అనిపించలేదు. ఇద్దరు కలిసి జీవితం కష్టమైన మనం వదలకుండా ఉంటే సరిపోతుంది అని కట్టుకున్న చిన్న ప్రపంచంలో అనిపించింది. పనంతా అయిపోయింది, మొత్తం సర్వింగ్ చేయడం, అది మొత్తం పార్సల్ కట్టడం, సర్వ్ చేయడం, వంట చేయడం మొత్తం అయిపోయింది. లాస్ట్లో వచ్చే ముందు నేను ఆయన్ని ఒక క్వశ్చన్ అడిగా. నేను 10-15 సంవత్సరాలు వెనక్కి పోయే టైం వస్తే నీకు ఏం చేసావు? నాకు అనిపించింది ఏంటంటే మనం ఎప్పుడు ఇంకో లైఫ్ కోసం పరిగెడుతుంటాం, కానీ కొంతమంది వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న పనిలోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు. ఏ పని అయినా చేసి బతకవచ్చు. నాకు ఇదే స్టార్టింగ్ నుంచి ఇదే ఉండే టీవీ మెకానిక్. నాకు కొన్ని ఇబ్బందుల వల్ల మా ఇంట్లో వాళ్ళు ఇంకా షాపు అన్ని బాగాలు అయితే మా అన్నదమ్ములు, మా అన్నకు పోయా. కుటుంబ గొడవలు, ఖాళీగా ఉంటేనే ఒక సంవత్సరం ఏం చేయాలని వృథాగా బాడీకి కట్టే కూడా డబ్బులు లేకుండా ఉండే. సంవత్సరం వరకు బాడీకి కూడా లేదు. చాలా ఇబ్బందిలో ఉంటుంది. అయ్యప్ప స్వామి దయ వల్ల ధైర్యం చేయాలా. నేను స్టార్టింగ్ 3 రూపాయలు దోశ అమ్ముతుంది. 3 రూపాయల నుంచి 5 రూపాయలకి వచ్చి, 5 రూపాయల నుంచి 30 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు సొంతం ఇల్లు కట్టించుకున్నాను, ఫ్లాట్ తీసుకున్నాను. ఇదే వేరేది ఏమి లేదు. ఇల్లు కట్టించుకున్నారు, ఫ్లాట్ తీసుకున్నాను. ఇదే వ్యాపారం. ఈరోజు కూడా పని పూర్తయింది. తిరిగి వస్తూ ఏం కావాలో కాదు, ఎలా బతకాలో నేర్చుకున్నాను.